ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మన ప్రవచన టీవీ వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలండి. అందరికీ బాగున్నారు కదా? వాక్య భాగంలోకి వెళదాం సమయాన్ని వ్యర్థపరచకుండా. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనము ఈరోజు మన వాక్య ధ్యానంగా చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశము ప్రార్థన ఆలకించే దేవుడు. ఆలకించని దేవుళ్ళు చాలామంది ఉన్నారు. కళ్ళుండి చూడనివి ఉన్నాయి, చెవులుండి విననివి ఉన్నాయి, చేతులుండి చాచనివి ఉన్నాయి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మీరు వింటున్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రార్థన ఆలకించేవాడు. సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తారు. రకరకాలైన ప్రార్థనలు ఉన్నాయి. ఒకరు కుటుంబ బట్టి ప్రార్థన, ఒకరు భర్త బట్టి ప్రార్థన, ఒకరు భార్య బట్టి ప్రార్థన, ఒకరు కుటుంబ బిడ్డలు బట్టి ప్రార్థన, ఒకరు తన చదువులు బట్టి ప్రార్థన, మరి ఒకరు వారి వ్యాపారాలు బట్టి ప్రార్థన, మరి ఒకరు వారి రెక్కల కష్టం గురించి ప్రార్థన, మరి ఒకరు వారి జీవితాల్లో నెమ్మది లేదని, సమాధానం లేదని ప్రార్థనలు, వారు వెళుతున్న మార్గాలు సరళమవ్వాలని ప్రార్థన, చేస్తున్న పనులు దీవించబడాలని ప్రార్థన. సర్వ శరీరులకి రకరకాలైన ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలన్నీ ఆలకించి కార్యము చేయగలిగిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము గ్రహించవలసింది ఏంటయ్యా అంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అడుగుడు మీకు ఇయ్యబడునని, వెదుకుడు మీకు దొరికినని, తట్టుడు మీకు తీయబడునని. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్నావు, నీవు ఎంతవరకు ప్రార్థించగలుగుతున్నావు? ఎంతవరకు మొరపెట్టగలుగుతున్నావు? ఎంతవరకు దేవుని దగ్గర విన్నపం చేయగలుగుతున్నావు? భయంకరమైన దినాల్లోకి వచ్చేసాం. చాలామంది విశ్వాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి దగ్గర కనపడే సత్యం ఏంటో తెలుసా? వాక్యానికి చోటు లేని జీవితం, ప్రార్థనకి చోటు లేని జీవితం. మరి కాలం ఎలా ఎలబుచ్చుకుంటున్నారయ్యా అంటే సెల్లలో, ఈ సెల్ ఫోన్ దగ్గరికి వచ్చిన కాడ నుంచి 24 గంటలు సెలకే చోటిస్తున్నారు. అమ్మా, లోక సంబంధమైన వాటినన్నిటినే చూసుకుంటూ కాలాన్ని గడుపుకుంటున్నారు. ఇంట్లో ఎంత వేదన పడుతున్నా, ఎంత దుఃఖపడుతున్నా, శ్రమ పడుతున్నా ప్రభు దగ్గర కూర్చుని మోకరించడము అరుదైపోతుంది. దేవుని బిడలారా, ఒక మాట మీరు ఆలకించండి. దేవుని దగ్గర మనస్ఫూర్తిగా గంటల తరబడి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? నీ సమస్యలు ఎన్నో ఉన్నవి కదా, నీ బాధలు ఎన్నో ఉన్నవి కదా, నీ ఆశలు ఎన్నో ఉన్నాయి కదా, నీ కోరికలు ఎన్నో ఉన్నాయి కదా. కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తు నెరవేర్చే దేవుని దగ్గర నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎందుకని? యేసుప్రభువారు ఏమన్నారు మార్కు సువార్తలో? ప్రార్థన వల్ల తప్ప ఇలాంటిది వదిలిపోవటం అసాధ్యమని చెప్తున్నాడు. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే వదిలి వెళ్ళిపోయింది కదా, మేము చాలాసేపు అది ఆ దెయ్యాన్ని తవరాలని చూస్తే మాకెందుకు విడుదల అవ్వలేదు? ప్రభువు చెప్పే మాట ఏంటి తెలుసా? అయ్యా ఇది ప్రార్థన వల్లనే, దేనివల్ల వాటిని వదులుకోవటం మన వల్ల కాదు. అలాంటి గొప్ప ప్రార్థన శిష్యులకి నేర్పుతున్న ప్రార్థన ఈరోజు సర్వ సమాజం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించే వంతుగా ఉండాలంటే ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని రోజులైంది ప్రార్థన చేసి? ఓ తల్లి దగ్గరికి నేను వెళ్ళాను, వారి ఇంటి వరండాలో కూర్చున్నా, అమ్మా అమ్మా అని 2 సార్లు అరిచా, వారి తలుపు కట్టా. ఎంతసేపు చూసినా తలుపు తీతలేదు, ఎంతసేపు చూసినా బయటికి రావట్లేదు. ఈవిడ రమ్మంది, ప్రార్థన చేయడానికి రమ్మంది. ఏంటి ఈవిడ తలిపేసిందే లేదు, ఎక్కడికన్నా వెళ్ళిందా అని అక్కడే కూర్చుని ఈవిడ ఉందో లేదో నాకు సమయం లేదని ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తుతులా. ఈలోగా నేను బయటికి బయలుదేరదాంలే అని బైబిల్ తీసుకుని మరలా ఇంటికాడ నుంచి లేచుతుంటే వాళ్ళ బాబు వచ్చాడు. నాయనా, మీ అమ్మ ప్రార్థన చేయడానికి రమ్మంది కదా, ఇంతసేపు కూర్చున్నాను, ఉదయమే రమ్మంది కదా, 8:30 కల్లా వచ్చాను. మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారయ్యా, ఎవరి దగ్గరికి వెళ్ళారు పిలవంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిన కాడ నుంచి ఫోన్ అట్టుకుంది, ఫోన్ అట్టుకుంటే ఇంకెవరు అక్కర్లేదయ్యా. ఒకప్పుడు ఆవిడ జీవితం ఏంటో తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేయటమే ఆవిడ వంతు.
ఎన్నో కన్నీటి ప్రార్థనలకి దేవుడు ఆ ఇంటిలో జవాబిచ్చాడు. ఒక్కొక్క మేలు, ఒక్కొక్క దీవెన, ఒక్కొక్క ఆశీర్వాదం ఆ ఇంటిలోకి వచ్చింది. ఒకప్పుడు తన భర్తకి జాబు లేదు, ఓ ప్రైవేటు కంపెనీలో జాబు చేసే వ్యక్తికి దేవుడు కన్నీటితో ప్రార్థించినప్పుడు, అంగలార్చినప్పుడు, రోధించినప్పుడు, గగ్గోలు పెట్టినప్పుడు, ఉపవాసముతో కనిపెట్టి ఉన్నప్పుడు ఆ ఇంట్లోకి దుఃఖాన్ని, బాధను దేవుడు తొలగించి ఏం చేశాడు తెలుసా? తన యజమానుడికి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ దేవుడు ఇచ్చాడు. జాబ్ వచ్చేదానికి ఆస్తి పెరిగింది, ఆదాయం పెరిగింది, పలుకుబడి పెరిగింది, పరపతి పెరిగేదానికి ఈవిడ జీవితంలో ఫోన్ అనేది లేనప్పుడు, అమ్మా దేవుడు ఎంత కార్యం చేస్తే ఇవాళ వేల కొలది రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కొని, తప్పులేదండి, కొనుక్కోవచ్చు. దావీదు వలే ఆవిడ హృదయం ఉందా? దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన మేలులో దేనిని మరవద్దు. మరి దావీదు ఒక రాజు అయి ఉండి, ఒక అధికారి అయి ఉండి, దేశాన్ని పరిపాలించే హోదాలో ఉండి ముమ్మారు ప్రార్థన చేసేవాడు కదా, దినముకు 7 మార్లు స్తుతించే వ్యక్తి కదా, ఏనాడు ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదు కదా. మరి ఈవిడికి ఇంత కార్యాలు చేసినప్పుడు ఎందుకు ప్రార్థన జీవితాన్ని కోల్పోతుంది? ఎందుకు ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసింది? ఎందుకు వాక్యధ్యానాన్ని నిర్లక్ష్యం చేసింది? దేనికి చోటిచ్చింది? లోక సంబంధమైన ఆటపాటలకు చోటిచ్చింది. దుర్దినాలు వచ్చేసినాయి, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, గంటల తరబడి ప్రార్థన చేసే వ్యక్తి గంటల తరబడి సెలకు చోటిస్తుందండి. ఆవిడ తలుపు తీసే అబ్బాయి పిలిచి ఆ అబ్బాయి కూడా 4-5 సార్లు తలుపు కొడితే ఆవిడ అంటుంది, ఎందుకట్ట అరుతున్నావు, ఎందుకట్ట కొడుతున్నావు అంటుంది. నన్ను చూచి సెల పక్కన పెట్టి, అయ్యరో ఇప్పుడు దాకా ఏం చేశారు అంటుంది. అవునన్నానమ్మా, నీ ప్రవర్తన చూసిన తర్వాత ఇంకెక్కడ మేము కూర్చొని ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? మేలు చేసిన దేవుడు వదిలివేసావు, ఫోన్ చేసి పిలిచిన సేవకుడు వచ్చాడో రాలేదని పనికించలేదు, కనీసం ఫోన్ చేస్తే కూడా నువ్వు లిఫ్ట్ చేయని స్థితిలోకి వచ్చావంటే నీ హృదయం ఎంత కఠినమైపోయింది, నీ హృదయం ఎంత రాతిగుండె అయిపోయింది, నీ హృదయం ఎంత బండబారిపోయింది. దైవ భయం లేదు, దైవభక్తి లేదు, దైవ విశ్వాసం లేదు. ప్రార్థన జీవితంలో నుంచి ఇదిగో చీకటి సంబంధమైన జీవితంలోకి వెళ్ళిపోయింది. 4 గోడల మధ్య చీకటిలోకి వెళ్ళిపోయి చీకటి జీవితంలోకి వెళ్ళిపోయిందండి. దేనివల్ల? ప్రార్థన కోల్పోవటం వల్ల, ప్రార్థన జీవితాన్ని వదులుకోవటం వల్ల ఆవిడ భగవానానికి కంగారులో పడుతుంది. అయ్యగారు మీ కొరకు దశభాగం దాచి ఉంచానంటుంది. నేను అన్నాను, అమ్మా నీ దశభాగం వల్ల నాకు ఆశీర్వాదం రాదు. ఆవిడ దశభాగం తీస్తుందండి. నెలకొచ్చే వరకు కవర్లో పెట్టి 5,000 రూపాయలు పైనే దశభాగం తీస్తుంది. దేవుడు నాకు ప్రేరేపణ లేదు. ఎన్ని లక్షలు వేలు మనకు ధనం ఇచ్చినా అది ఆశీర్వాదం కాదు. ఆత్మీయులు ఆత్మ సంబంధమైన కృతజ్ఞత భావము కలిగి ఇస్తేనే సేవకుడికి ఆశీర్వాదము, సేవకుడు చేసే ప్రార్థనకి బిడ్డలకు ఆశీర్వాదం. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, సమాజంలో అమ్మా బ్రతుకుతున్నావనే ఉన్నావు కానీ నువ్వు మృతుడువే అన్న వాక్యం నెరవేరుతుందండి. నేటి క్రైస్తవ సమాజము బైబిల్ పెట్టుకుని వెళ్ళటం నేర్చుకుంటున్నారు, ఆదివారానికి వెళ్ళి రావటం నేర్చుకుంటున్నారు, కానీ దినచర్య ప్రార్థన జీవితము కోల్పోయారు, భక్తి జీవితాన్ని కోల్పోయారు. రోషముగా, ఉద్యమముగా, నిరీక్షణగా, పట్టుదలగా, దేవుని కాంక్ష కలిగి, ఆశ కలిగి, తృష్ణ కలిగి ఉండేవాళ్ళు అరుదైపోయారు. ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక దైవ దుఃఖముతో మీకు వాక్యం చెల్లుపరుస్తున్నాను. ఏదైనా కోల్పోగాని ప్రార్థన జీవితాన్ని కోల్పోవద్దు. మన ప్రభు ప్రార్థనలకు ఇచ్చేవాడు. ప్రార్థన గంటల తరబడి చేయటం నీ వంతు అయితే కార్యము చేయటం ఆయన వంతు. జరగందంటూ ఉండదు, ఆటంకం అనేది ఉండదు, అవరోధం అనేది ఉండదు. నేను బలపరిచే దేవుడు, కృంగజేయనివుడు. ఎందుకని? ప్రార్థన వల్ల నీకు గొప్ప కార్యాలు దేవుడు తీసుకురాబోతున్నాడు. అలాంటి ప్రార్థన దేవునికి దగ్గర దూరం చేసుకుంటే ఏ మేలు మనం చూడగలుగుతాం? ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచైనా, ఈ వాక్యం వింటున్న ఈ నిమిషం నుంచైనా నీ హృదయంలో ఓ స్థిరత్వముగా మనసు మార్చుకొని, ప్రభువా నీ ఎదుట నేను ప్రార్థిస్తా, నా ప్రార్థనలు విన్నపాలన్నీ నీకు తెలియపరుస్తా, నా అక్కర్లన్నీ తీర్చేవాడు నీవే కదా, నా కార్యాలు సిద్ధింపజేసి నా ఆలోచన యావత్తు నెరవేర్చేవాడు నీవే కదా, నా మార్గాలు సరళం చేసేవాడు నీవే కదా, నాకు విరోధమైనది ఏది వర్ధిల్లకుండా నా పట్ల నిలబడి ఉన్నతమైన కృప ఇచ్చేది నీవే కదయ్యా. నీ దగ్గరే నా దుఃఖాన్ని అంతా ఎలబుచ్చుకుంటా, కన్నీటితో ప్రార్థన చేస్తానని నువ్వు అనగలిగితే, ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకని?
ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు జై జీవితం కలిగి ఉంటారు. ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు లోకానికి చోటు ఇవ్వరు. ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు భక్తిహీనతలోకి వెళ్ళరు. ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు నులివెచ్చగా ఉండరు. మరి ఎలా ఉంటారంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ప్రభువు దగ్గర ఒక రోషము కలిగి ఉంటారు. పరాక్రమంతుడి చేతిలో బాణములాగా పాత్రలాగా ఉంటారు. ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్ని దినాలైంది నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి గంటల తరబడి ప్రార్థన చేసింది? ఒకసారి నెవరు వేసుకో, ఒకసారి పరిశీలన చేసుకో. ఎక్కడ లోబడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ తొట్టిపోయావో, ఎక్కడ చెదిరిపోయావో, ఎక్కడ దేవుని ప్రార్థన జీవితానికి దూరమయ్యావో ఒక్కసారి సరిచేసి చేసుకుని మరలా దేవుని పాదాలు పట్టుకుని అడుగు, ప్రభువా ప్రార్థన మెట్టు నాకు కావాలి, ప్రార్థన శక్తి నాకు కావాలి, ప్రార్థన అభిషేకం నాకు కావాలి. ఎప్పప్రా నిత్యము పోరాడున్నట్లుగా ప్రార్థన భారం అనే ఆత్మ నా మీద కుమరించమని నువ్వు అడుగు. దేవుడు భారభరితమైన ఆత్మ నీకు ఇస్తాడు. కన్నీటి ప్రార్థనాత్మ నీకు ఇస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నింపబడిన ప్రార్థనాత్మ నీకు ఇస్తాడు. ఒక నూతన శక్తి కలిగి అయా దేవుని దగ్గర మొరపెట్టడం, అంగలార్చడం, రోధించడం, గగ్గోలు పెట్టడం అనేది ప్రార్థన శక్తి నీకు ఇచ్చినప్పుడు నీవు నీ కుటుంబం కొరకే కాదు, నీ అక్కర్ల కొరకే కాదు, నీ అవసరతల కొరకే కాదు, నీ ఆరోగ్యాల కొరకే కాదు, నీ ఉన్నమైన మార్గాల కొరకే కాదు, దేశం నలుమూలల కొరకు నువ్వు భారం పెట్టుకుని ప్రార్థన చేయగలుగుతావు. అది విలువైన ప్రార్థన అవుతుందండి. ఘనమైన ప్రార్థన అవుతుంది. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అవుతుంది. దేవునికి నమ్మకస్తులని దేశంలో ఎవరు ఎతుకుతారో ఆ నమ్మకస్తులైన లిస్టులో మనము ఉంటాం. అందుకే ప్రార్థన అనేది మన గుండెల్లో పెట్టుకోవాలి. ఒక మాటను చూడండి, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనములో, జీవము గల దేవుని దూషించుటగై ఆషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలనియు నీ దేవుడని యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడని యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన ఆషూరు రాజును గద్దించినేమో, కాబట్టి నిలిచిన శాశ్వత కొరకు నీవెచ్చుగా ప్రార్థన చేయము. ఈ మాట మనందరికీ సుపరిచితమే. సన్హెరీబు దగ్గర నుంచి ఒక మహాభయంకరమైన రాజు వచ్చి సన్హెరీబు గురించి, అమ్మా సన్హెరీబు రాజు అనే వ్యక్తి గురించి చెప్తున్నారు. ఎందుకని? ఓ యెషయా, నీ దగ్గర ఉన్న రాజు గురించి నువ్వు మాట్లాడు. ఎవరైనా హిజ్కియా రాజు చూడండి, సైన్యము చిన్నది, బలా పరాక్రమం కలిగిన వీరులు ఎవరూ లేరు, మిగిలిపోయిన శాసమే ఉంది. ఈ శాసము జయించలేని శక్తి కలిగిన వారుగా ఉన్నారు, కొద్దిమందిగానే ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సన్హెరీబు అంటున్నాడు, తొడలు కొడుతూ మీసాలు వెలివేస్తూ మాటలు సంధిస్తూ అంటాడు, అర్పా దేవత ఏమైంది? వాళ్ళ దేశాన్ని కాపాడలేకపోయింది కదా. వేరొక దేవత ఏమైంది? వాళ్ళ దేవత వాళ్ళ చేతుల నుంచి విడిపించలేకపోయింది కదా. నీ దేవుడే పాటివాడు. మిగిలిన శాస్త్రాన్ని రక్షించగలడా? రక్షించగలిగిన శక్తి ఉందా? రక్షించగలిగిన బలం ఉందా అని విర్ర కూతులు కూతున్నాడు. ఈ మాటలు విన్నా హిజ్కియా అంటాడు, ఓ యెషయా, దైవజనుడా, ప్రవక్త, ఇశ్రాయేలు పక్షాన పోరాడి ప్రార్థించువాడా, రబ్షాకే పలికిన మాటలను వింటున్నావు కదా. వారి దేవతలు నిజమే, వాళ్ళని కాపాడలేకపోయినాయి. ఎందుకని? వాటికి శక్తి లేదు, బలం లేదు. అవి కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, చేతులుండి చాచలేవు, కాళ్ళుండి నడవలేవు, అవి యుద్ధాలు చేయలేవు. మరి మన దేవుడు ఎవరు? యెహోవా దేవతలన్నీ ఆయన ముందు మోకరించి గడగడల వణకాల కదా. సర్వశక్తి కలిగిన దేవుడు కదా, ఆకాశాన్ని భూమికి సృష్టికర్త అయిన దేవుడు కదా, ఆయన ఉన్నవాడు అనువాడని ఉన్న దేవుడు కదా, ఆయన మనల్ని కాపాడగలిగిన శక్తి కలిగిన వాడు కదా. మన బలం లేకపోయినా, మనకు శక్తి లేకపోయినా, మనకు హోదా లేకపోయినా, పలుకుబడి లేకపోయినా, రాజ్యము చిన్నదైనా, మిగిలిన శాసనైనా యుద్ధము యెహోవాలాగా ఆయన నిలబడి పరాక్రమ కార్యాలు చేయగలిగిన వాడు కదా. మరి ఏం చేయాలి రాజుగారు అంటే, మిగిలిన శాసము కొరకు ఓ ప్రవక్త, దైవజనుడా, ఎచ్చుగా ప్రార్థన చేయి. ఏ మాట చెప్తున్నాడండి? ఎచ్చుగా ప్రార్థన చేయి. ఎచ్చుగా ప్రార్థన అంటే ఎక్కువ ప్రార్థన చేయి, ఎక్కువగా రోధించు, ఎక్కువగా కన్నీరు ఖర్చు, రోధించు, అంగలచ్చయ్యా. మన దేవుడు ప్రార్థన ఆలకించి మన పక్షాన దిగివచ్చి యుద్ధము చేయగలిగిన వాడు. పాస్టర్ గారికి చెప్పేసేలే, నాకెందుకులే అని హిజ్కియా ఊరుకోలేదు. మరి హిజ్కియా ఏం చేశాడంటే, ఆ దూతల చేతిలో నుండి ఆ సన్హెరీబు పంపిన ఆ లెటర్ చూడండి, ఆ ఉత్తరాన్ని తీసుకుని దేవుని మందిరాల్లోకి వెళ్ళిపోయాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆ ఉత్తరాన్ని ఇట్లా పరిచాడు. పరిచయం చేస్తున్నాడు.
హిజ్కియా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? సర్వశక్తి కలిగిన నా దేవా, సన్హెరీబు మాటలు ఏం కారుకోతలకు వస్తున్నాడో, ఏ దుర్భాషలు ఆడుతున్నాడో ఒక్కసారి చెవును పెట్టయ్యా. నీ ప్రజలైన వారిని హింసించాలని, చంపివేయాలని, తుటముట్టించాలని, రాజ్యాన్ని అంతము చేయాలని చూస్తున్నాడు. కానీ నువ్వు మా పక్షాన్ని ఉంటావు కదా. మాకు శక్తి లేకపోయినా, బలము లేకపోయినా, పరాక్రమం లేకపోయినా మాకు శక్తి ఇవ్వగలిగిన దేవుడు నీవే. మనోధైర్యము, నిపుణం ఇవ్వగలిగిన దేవుడు నీవేనయ్యా. నువ్వు మమ్మల్ని కాపాడగలిగిన వాడు అని దేవుని మందిరములో ఆ ఉత్తరము పరిచి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తారు. సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, హిజ్కియా ప్రార్థన చేస్తున్నారు, మిగిలిన ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి హిజ్కియా దగ్గరికి జవాబు వచ్చేసింది. ఎందుకని? ప్రార్థనకి జవాబు ఇవ్వగలిగిన దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు. ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు కదా, సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు కదండి. హిజ్కియా ప్రార్థన చేస్తే హిజ్కియాకి జవాబు వచ్చిందంటే తెలుసా? యెషయా ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు, హిజ్కియా నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు. సన్హెరీబు అనే రాజు ఒకవేళ లోకానికి అతను పరాక్రమం కలిగి ఉండొచ్చు, అలాంటి వ్యక్తి ఒక్క ఈటి కానీ, ఒక్క బల్లెము కానీ నీ దేశానికి తీసుకురాడు, నీ ప్రజల మీదకి వెయ్యడు. ఎందుకయ్యా అంటే యుద్ధము యెహోవాదే, ఆయనే యుద్ధము చేస్తానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన వ్యక్తి సర్వశక్తి కలిగిన వాడు. లోకంలో ఎందరో మాటలు ఇస్తారు, వస్తానంటారు, నిలబడతానంటారు, ఇస్తానంటారు, మేమున్నామంటారు, వదిలివేసి వెళ్ళిపోయేవాడు. కానీ మనం ఆరాధించే దేవుడు ఉన్నాడు చూడండి, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆయన మాట శక్తిలాగా ప్రాకారంలాగా కట్టివేస్తుందండి. నిజంగా ఆ రాత్రే మీకేలు దూత వెళ్ళిపోయింది, సన్హెరీబు అష్షూరపు దండుపేటలోకి వెళ్ళిపోయిందండి. 185,000 మందిని అమ్మా రక్తము ఏరులాగా పారిపోయింది. ఉదయమే సన్హెరీబు లేచాడు, చూడగానే తన సైన్యమంతా రక్త కల్లోలతో ఉన్నారు. అయ్యో మేము యుద్ధానికి వెళ్ళలేదే, యుద్ధము చేయలేదే, ఎందుకు ప్రతి దేహము ముక్కలు ముక్కలైపోయిందని భయముతో వణుకుపోతూ తన దేశానికి వెళ్ళిపోయి తను ఆరాధిస్తున్న దేవతకి నైవేద్యం పెట్టాలంటే సొంత కొడుకులే కత్తులతో నరికి చంపి. కారణం ఏంటి? దేవుని మాట ఏం చదివిస్తుంది? నీకు విరోధమైనది ఏది వర్ధిల్లదు. కార్యం జరగటానికి ఏంటో తెలుసా? ప్రార్థన. యెషయా ఎచ్చుగా ప్రార్థన చేశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని వెళ్ళారా, నీకు కూడా నిందల గుండా వెళుతున్నావేమో, సమస్యల గుండా వెళుతున్నావేమో, ఇంకా నిన్ను ఎవరు కాపాడలేరు అంటున్నారేమో, ఎవరో ఎటువైపు నీకు ద్వారం తెరవబడదు అనుకుంటున్నారేమో, ఒకవేళ నువ్వు పతనం అయిపోయావు అనుకుంటున్నారేమో. ఈ వాక్యం వింటున్న నీవు ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నింపబడి నిరీక్షణతో ఒక తీర్మానం చేసుకో. ఏమని? నేను కూడా ఈ రోజు నుంచి ఎచ్చుగా ప్రార్థన చేస్తా, కనిపెట్టి ప్రార్థన చేస్తా, నా దేవుని దగ్గర పెనుగులాడుతూ ప్రార్థన చేస్తా. దేవుడే నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు జవాబిచ్చి ఒక ఉన్నతమైన కార్యము చేయగలిగిన వాడని నువ్వు నిరీక్షించి ఆయన వైపు తిరుగు. యెషయా ప్రవక్త రాత్రంతో ప్రార్థన చేశాడు, హిజ్కియా రాత్రంతో ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో కనబడుతూ బయటకు వెళ్లకుండా పెనుగులాడి ప్రార్థన చేస్తే హిజ్కియాకి జవాబు వచ్చింది కదా. ఈరోజు వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు జవాబు రావాలి అంటే, నీవు జవాబును పొందుకోవాలంటే, జవాబు ద్వారా ఆశీర్వాదాలు చూడాలి అంటే నువ్వు ఇక్కడ ఏమై ఉండాలి తెలుసా? ప్రార్థించే వ్యక్తి ఉండాలి. ఎబేరేవు కూడా యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆస్తి లేదా, పనివాళ్ళు లేరా, భార్యలు లేరా? ఆలోచించండి. యాకోబు అన్నీ సంపాదించుకున్నాడు, కానీ ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదని, ప్రళయం విపత్తు ఆయనకి ఎదురుగా వస్తుంది. ఎవరు బట్టి శోధించబడుతున్నాడు? సొంత అన్న బట్టి. ఏశావు ఉగ్రుడై రౌద్రుడై వచ్చేస్తున్నాడు, యాకోబును చంపాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన నుండి తప్పించబడాలంటే ఆస్తి అక్కడికి రాదు కదా, పనివాళ్ళు అక్కడికి రాదు. తను సంపాదించుకుని అయ్యా మోసము చేసి సంపాదించింది ఏది అక్కడికి రాదని తేలిపోయింది. యాకోబు ఎబేరేవు కూడా అందరూ పంపించి ఒక్కడే మిగిలిపోయి రాత్రత్మానము దేవునితో పెనుగులాడుతూ, కన్నీరు కారుస్తూ, రోధిస్తూ, అంగలారుస్తూ, అయ్యా నువ్వు తప్ప నన్ను ఎవరు విడిపించలేరు. నాన్న హృదయం మారాలంటే, రాతిగుండి తొలగించి మాంసగుండి రావాలంటే నీ ఒక్కడవే చేయగలుగుతావు. ఎందుకని? హృదయ రహస్యాలు నీకు మాత్రమే తెలుసు. మనిషిని మార్చాలంటే నీవే కదా, మనిషిని రూపించింది, రూపులోకి తీసుకొచ్చింది నీవే కదయ్యా, నీ చేతులతోనే కదా చెక్కుకుంది. యాకోబు కుంటి నరవి తొలగించిన దేవుని పట్టుకుని వదలలేదండి.
నువ్వు వెళ్ళమంటేనే తప్ప, కార్యం చేస్తానంటే తప్ప నేను ఇక్కడి నుంచి ఒక్క నిమిషం కదలనంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నావు కదా నీవు. యాకోబు ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా ప్రార్థన చేసి ఉదయానికల్లా ఇశ్రాయేలుగా మారాడు. ఏశావు హృదయం తెరవబడింది. ఆశీర్వాదం అంతా ఆ రాత్రే దీవుని కలిగి వెళ్ళాడు కదా. ఈరోజు ఎన్ని రాత్రులు మన మీద గడిచి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ నిరీక్షణ లేని రాత్రులుగా, నిరీక్షణ లేని పగలుగా వెళ్ళిపోతున్నాయి. వాక్యం మన ఇంట్లో ఉంటుంది, బైబిల్ మన ఇంట్లో ఉన్న ఆ బైబిల్ చదవలేము. మనం ఏకంగా సమయం అంతా వ్యర్థపరుచుకుంటున్నాం. సమయం అంతా లోకానికి ఇస్తున్నాం, సమయం అంతా మనుషులకి ఇస్తున్నాం, ముసలమ్మ ముచ్చట్లకి ఇస్తున్నాం, అమ్మా తినుబండారాలకి, షాపింగ్లకి, ప్రయాణాలకి, అన్నిటికీ ఇస్తున్నాము. కానీ ఇంట్లో ఎన్నో అవసరతలు ఉన్నాయ్యా. ఇవన్నీ తీరాలి అంటే ఇది నా శక్తి, నా బలము, మా ఇంటి వారి బలము కాదు కదయా. సర్వశక్తుని వల్ల కార్యాలు జరిగితేనే నువ్వు విశ్వసించి ప్రార్థిస్తున్నావా? ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ రోజు నుంచి అయినా మనం ఒక నిరీక్షణ పెట్టుకుని ప్రార్థిస్తాం. చేయవలసిన దానికంటే ఎక్కువ ప్రార్థన చేద్దాం, ఎక్కువగా దిద్దుకుందాం, ఎక్కువగా సరి చేసుకుందాం, ఎక్కువగా మన జీవితాన్ని మార్చుకొని ప్రభు దగ్గరగా అంకితముగా మార్చుకుందాం. ప్రభు సూచే విధముగా జ్ఞాపకం చేసుకుందాం. కొర్నేలు ధర్మకార్యాలు ప్రార్థనలో జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరిని అంట. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరాలి. చేరలేని ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. ఇంటి కప్పులు కూడా దాటని ప్రార్థనలు, అలాంటి ప్రార్థనలు ఉండొద్దు. దైవికమైన ప్రార్థనలు చేయగలిగిన బిడ్డలుగా మారాలి. అలాంటి గురి, అలాంటి విశ్వాసం, అలాంటి నిరీక్షణ మనకి రావాలి అంటే నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టాలి. దేవుని దగ్గర పెనుగులాడటం మొదలు పెట్టాలి. ఈ రోజు నుంచే ఒక తీర్మానం చేసుకుని, అయ్యా ప్రతిరోజు నేను భారంతో ప్రార్థన చేస్తానని నువ్వు మొదలుపెట్టు. కొద్ది దినాల్లోనే నువ్వు అడిగే ప్రతి దానికి దేవుడు కార్యమేమో. మొరపెట్టము, నిజముగా మొరపెట్టమంటున్నాడు. గూఢమైన సంగతులు దేవుడు తెలియపరుస్తాడు. కొద్ది దినాల కిందము దేవుడు నాతో 2-3 సార్లు మాట్లాడితే నేను సరిగా వినిపించుకోలేదు. నా కష్టము, నా నష్టము, నా నీరుకో ఎలా తీర్చబడుతుందయ్యా అంటున్నప్పుడు, ప్రభు ఒక దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు నేను ఏమిటనే, ప్రభువా నీ మాటకి నేను చోటిస్తున్నాను, ఇక నుంచి నీకు విరోధంగా నేను ఏది చేయను, ఇదిగో ఈ నుంచి ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఆయనకి ఇష్టం లేనిది నా ఇంట్లో ఉన్నది తీసివేసి అమ్మివేసినప్పుడు ప్రభు వెంటనే ఆ రాత్రి నుంచి ఒక కార్యం జరిగిందండి. నేను అనుకున్నాను, ఇది మనుషులకు అసాధ్యం, నా దేవునికి సమస్త సాధ్యం. అయ్యా నా మీద నీకెంత ప్రేమయ్యా. నేనేమో లోకంలో సంపాదించాలని చూస్తే అది నీకొద్దయా, నేనున్నాను, నీ కార్యం చేస్తానని నువ్వు కళార రుజువు పరిచేవయ్యా. అందుకే మీకు ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ఆయన దగ్గర నువ్వు ప్రార్థించడం నీ వంతైతే, కన్నీరు రాల్చడం నీ వంతైతే, అయా పెనుగులాడటం నీ వంతైతే, ఆయన పాదాల దగ్గర నీ సమయాన్ని గడపటం నీ వంతైతే, దేవుడు నీ పాదాల దగ్గరికి దేవుడు తీసుకురాడా? ఏలియా కెరీతు వాకి దగ్గర కూర్చున్నాడు కదా, దేవుడే వెళ్ళమన్నాడు కదా. అయ్యా యోర్దాను ఉంది, అక్కడికి వెళ్తాను అనలా. దేవుని మాట ప్రకారం నడవటం నేర్చుకున్నాడు, దేవుని మాట ప్రకారం జీవించడం నేర్చుకున్నాడు, దేవుని మాట ప్రకారం కూర్చోవటం నేర్చుకున్నాడు. అది మురికైతే అమ్మా ఎంత కంపు కొట్టేదైనా సరే కెరీతు వాకు దగ్గరే కూర్చున్నాడు ఏలియా. ఇప్పుడు ఏలియా సంరక్షణ ఎవరు చూడాలి? దేవుడే కదా. ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కునికడు, నిద్రపోడు కదా. తన బిడ్డలను అరచేతిలో చెక్కుకున్నాడు కదా. ముజుమొత్తు వరకు సంకనెత్తుకుని ముద్దాడే దేవుడు కదా. తన రెక్కల బలము చాట కప్పి నిలబెట్టి కాపరిగాను శాంతిగల జన్మల యొద్దకు నడిపించేవాడు, గిన్ని పొంగిపోయే దేవునిచ్చేవాడు కదా. ఆయన వండుకోకుండా, చుట్టుపక్కల ఎక్కడ తడుకోకుండా కాకోలతో మాంసం మొక్క, రొట్టె మొక్కని తీసుకొచ్చాడండి. ఆయన కార్యాలు కంటికి కనబడవో, చెవికి గోసరిచ్చో. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఈ మాటలు వింటున్న నీవు ఒక రోషము పూనుకుని దేవుని వైపు తిరిగి చూడు. ఇసుకి ఆ కన్నీరు కార్చాడు, రాజు అని అనుకోకుండా, గర్వం ఇచ్చుకోకుండా తగ్గించుకున్నాడు. నేను రాజును కదా, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు చెయ్యి అని అంటలా. ఎందుకంటే చాలామంది ఇదే నేర్చుకున్నారు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా మేము బయట పని ఉంది, మీరు మాత్రం ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంది. 3-4 సేవకులు వెళ్ళి కూర్చున్నాం. ఓ పాస్టర్ గారు అంటున్నాడు, అయ్యా ప్రార్థన ఇంటి వారికా మనకా? అందరూ బెత్తరపోయి చూస్తున్నారు. ఇంటి వారికేనయ్యా అంటే, ఇంటి వారు లేనప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేద్దాం, నడవండి వెళ్ళిపోదాం అంటే ఆవిడేమంటుంది తెలుసా? మనిషికి మీకు 2000 రూపాయలు ఇద్దాం అనుకున్నాము, మీరు వదులుకుని వెళ్ళిపోతున్నారేంటి? అందులో ఒక ఆయన అంటాడు, పోతే పందిలో చేద్దామని అంటున్నాడు. వద్దా, మనం ఏదో వాళ్ళు ఇచ్చే ఈవుల కోసం ఆశపడి కాదు,
యూదులోకి ఈ దిక్కు కాకపోతే వేరొక దిక్కు ఉందండి. ఆయన బిడ్డలుగా ఆయన తోటలో పనివారిగా మేము ఉన్నప్పుడు మమ్మల్ని పోషించే వ్యక్తి ఉన్నాడు కదా, పరాక్రమం కలిగిన దేవుడు కదా. ఎందుకని ఆవిడ ప్రార్థన చేయటము, దేవునితో కాస్త గడపటము, సేవకుల మధ్య కూర్చొని వాళ్ళతో ఏకీభవించి ప్రార్థన చేయటానికి కూడా సమయం లేదు ఆవిడికి. మరి ఒకప్పుడు మంచం మీదే ఉండి అనేక దినాలు రోగంతో ఉన్న వ్యక్తి దేవుడు స్వస్థపరిచి ప్రార్థించగా కార్యం జరిగించి ఆవిడ లేవనెత్తి మరలా నూతన శక్తి, నూతన బలం ఇచ్చినప్పుడు ఈ బలము దేనికి ఉపయోగపడుతుంది? లోకంలో తిరగటానికి, లోకంలో జీవించడానికి, లోకంలో పేరు ప్రఖ్యాతలుగా. మరి మంచం ఉన్నప్పుడు ఎవరు రాలేదుగా, స్నేహితులు అన్న వాళ్ళు వచ్చి పలకరించలేదు కదా, అప్పుడు ఎవరు లేరు. ఈరోజు సగటు మనిషి ఏంటంటే ఎక్కడ ఉన్నామో గుర్తిస్తలేదు. దేవుడు ఎక్కడి నుండి లేవనెత్తాడు. ఒకప్పుడు స్వస్థత లేకపోతే స్వస్థత ఇచ్చాడు, దీవులు లేకపోతే దీవులు ఇచ్చాడు, కార్యం లేకపోతే కార్యం చేశాడు, అప్పులు అయిపోతే మరలా లేవనెత్తే సమృద్ధి ఇచ్చాడే. ఇక మిగిలిన సమయం దేవునికి ఇద్దామని ఎవరు లేరు. అందుకే ఈ వాక్యం చెప్తున్నాను, ప్రేమే దేవుని బిడ్డలారా. దేవుడు ఎన్ని మార్లు మనల్ని తప్పించుకుంటూ వస్తున్నాడు. ఎన్ని మార్లు భయంకరమైన కరోనాల నుండి, ఉగ్రతల నుండి మనకి కనబడుతున్నది కదా, వరదలు వచ్చి కొట్టుకుపోయి నిండు ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా. మరి ఇంకా ఆయన కృప ఏంటో మనల్ని ఎందుకు రక్షిస్తుంది? ఎందుకు ఆయన కృప ఎందుకు మనల్ని కాపాడుతుంది? ఒకసారి నువ్వు ఆలోచించు. ప్రార్థన చేయటం నువ్వు గురి పెట్టుకుని చూడు. ప్రార్థన నిర్లక్ష్యం చేయదు. ఆత్మ సంబంధంగా నువ్వు నిలబడినట్లయితే దేవుడు ఉన్నతమైన కృప ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటను చూడండి, 2 రాజుల గ్రంథం 22:19 మీరు చూసినట్లయితే, ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చేతివి గనుక నీవు చేయు మనమని నేను అంగీకరించాను. ఈ రాజు మీరు చూడండి, ఈయన పరిపాలిస్తున్న రాజ్యము దూషణ పాలవుతుందని విన్నాడంటండి. అయితే అవుని నేను రాజును కదా, నాకు రాజ్యం ఉంది కదా అనుకోలేదండి. ఆ మాట వినగానే యోషియా ఏం చేశాడు తెలుసా? మెత్తని మనస్సు ధరించాడంటండి. దీనత్వం ధరించి తన రాజవస్త్రాలు చింపివేసుకుని రాజ కిరీటాన్ని పక్కన పెట్టి సింహాసనాన్ని పక్కన పెట్టి దేవుని పాదాల దగ్గరికి వచ్చారు. అది నిజమైన ఆత్మీయులు కలిగే జీవితం. ఆలోచించండి, ఒక ఉన్నతమైన రాజు తగ్గించుకుంటే కాస్త మనకు ధనం ఉంటే తగ్గించుకో, పొలం ఉంటే తగ్గించుకో, జాబ్ ఉంటే తగ్గించుకో, బండి ఉంటే తగ్గించుకో, కారు ఉంటే తగ్గించుకో, కాస్త కలిమి కలిగితేనే తగ్గించుకోమండి. ఒక ఉన్నతమైన ఆశీర్వాదం కలిగిన రాజు తగ్గించుకుని ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడంట. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తను తాను తగ్గించుకునే వాడిని దేవుడు ఇచ్చేస్తాడు. ఈరోజు ఒక మెత్తని మనసు కలిగి ప్రార్థిస్తావా? నీ ఇంటి గురించి భారం పెట్టుకుంటావా? నీ గ్రామం గురించి, దేశం గురించి ఒక భారం పెట్టుకుని ప్రార్థించగలిగితే ప్రార్థన ఆలకించే దేవుడు సర్వ శరీరుల ప్రార్థనలన్నీ దేవుడు కార్యం చేయగలుగుతాడు. లోబడతావా? ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయనా, మా ప్రవచన టీవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్క విశ్వాసుని అవి ఆత్మీయంగా బలపరుచు, విశ్వాసములో నిలబెట్టు, నిరీక్షణతో నిలబెట్టు, కోల్పోయిన ప్రార్థన మెట్టుని మరలా నాయన గంటల తరబడి ప్రార్థించే కృపను దయచేయి. ఎవరైతే ఇబ్బందులు, ఇరుకులు, వేదనతో ఉన్నారో వారందరి మీద నీ కృప అనుగ్రహించయ్యా. అయ్యా, నీ సమృద్ధి అయిన కార్యాలు మీరు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ ప్రోగ్రాన్ని ముందుకు వచ్చిన అయ్యా, ఇదిగో నాయన సహోదరులు మీ చేతులకు అప్పచెప్తున్నాను. మునకాల మరియమ్మ గారు అయ్యా, ఇదిగో ప్రతి వారములో కూడా ఆవిడ ముందుకు వచ్చి అయ్యా స్వార్థ ముందుకు వెళ్ళాలని ఆశిస్తుంది. అయ్యా బిడ్డల మీద నీ కృప ఉంచు, కార్యాలు జరిగించయ్యా, ఆటంకాల అవరోధాలు తొలగించయ్యా. ఆయన బిడ్డలందరి మీద నీ కృప కనికరం ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరూ ప్రార్థించండి, ఈ పరిచర్య ముందుకెళ్ళాలి. మరి మీ వంతుగా మరి సహకరించండి. ఒక్కొక్క ప్రోగ్రాన్ని ముందుకు వస్తే ప్రభు మీ పట్ల తప్పక కార్యాలు చేస్తాడు. ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి.